డిసెంబర్ 22న దండోరా మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన శివాజీ అన్న అయితే ఇలాగ అన్నారనమాట. మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. చూసారు కదా. సో ఈ మాటలు విన్నాక మీకేమనిపించింది? మీరు ఎదురు అతని మాటలకు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? కింద కామెంట్ చేసి చెప్పండి. నాకేం అర్థమైందంటే, ఈ శివాజీని ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, సపోజ్ మన అమ్మ కానీ మీ అమ్మ కానీ మా అమ్మ కానీ ఎవరైనా సరే మన పేరెంట్స్ చేయలేని పనులు మనం చెయ్యాలి అని అనుకుంటున్నారు ఈ జనరేషన్లో. సో ఎలా ఉందరా పరిస్థితి అంటే, సపోజ్ ఒక సెలబ్రిటీ ఒక ఉమెన్ ఒక సెలబ్రిటీ వచ్చి బయటకు వచ్చి నించుంటే 100 కెమెరాలు ఆ ఉమెన్ మీద ఆ సెలబ్రిటీ మీద ఫోకస్ అవుతాయి. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. బట్ వాళ్ళు వేసుకున్న ఆ మోడర్న్ డ్రెస్ సంథింగ్ ఏదో, ఆ డ్రెస్ ఎలా ఉంటుందంటే ఈ మధ్యన చాలా దారుణంగా తయారయ్యాయి, అది అందరికీ తెలిసిన విషయమే. సో అలాగా 100 కెమెరాల ముందుకు రాగన్నా కనబడనివి ఏవో కొన్ని కనిపించేస్తాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. మళ్ళీ వైరల్ అయిపోయిన తర్వాత అదే సెలబ్రిటీ సోషల్ మీడియాలోకి వచ్చి ఉమెన్కి స్పేస్ లేదు, ఉమెన్కి అసలు పర్సనల్ లైఫ్ అంటూ లేదా, ఇలా ఎలా అసలు రికార్డ్ చేస్తారు, ఇలా అసలు కెమెరాలో క్యాప్చర్ చేస్తారంటే మీకు తెలుసు కదా మీ మీద 100 కెమెరాలు ఫోకస్ అయ్యి ఉంటాయని. మరి మీకు అంత భయం ఉన్నప్పుడు, మీకు అంత స్పేస్ కావాలన్నప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు అలాంటివి చూపించేటట్టుగా ఉన్న డ్రెస్సులు ఎందుకు వేసుకొని రావడం? సో శివాజీ అన్న చెప్పాలనుకుంటున్న పాయింట్స్ ఏంటంటే, నిండుగా కప్పుకునే మీ అందం బాగుంటుంది, ఏవో కనిపిస్తే అతను యూజ్ చేసిన పదాలు సామాన్లు, దరిద్రపు ముండ, ఈ పదాలు అయితే మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. వీటికి వెంటనే అతను అపాలజీ చేయాల్సిందే. బట్ అతను చెప్పాలనుకుంటున్న ఆ పాయింట్, ఆ మెసేజ్ ఏదైతే ఉందో సొసైటీకి, అదైతే మాత్రం కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మళ్ళీ అదే ఉమెన్ వచ్చి నాకు ఇలా జరిగింది, నాకు సోషల్ మీడియాలో అలా జరిగింది, నాకు ఇలా చూపించారు అలా చూపించారు అంటే, మీరు చూపించకూడదని అన్నప్పుడు అన్ని కప్పుకొని వస్తే బెటర్ అని ఆయన ఫీలింగ్ అనమాట. సో ఈ పాయింట్ మీద చాలామంది నెగిటివ్గా అవుతున్నారు, చాలామంది అయితే పాజిటివ్గా తీసుకున్నారు. అఫ్ కోర్స్ చాలామంది ఉమెన్ అయితే హర్ట్ అయ్యారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.